ఏమండోయ్, ఈరోజు మా పాఠశాలలో సాటర్డే యాక్టివిటీలో భాగంగా ఈరోజు నేను మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరితోటి ఈ యాక్టివిటీ చేయించానండి. మా 10వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పాఠం దానశీలము అనేటటువంటి పాఠం ఉందండి. దాంట్లో బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలను దానం చేస్తాడనమాట. మరి ఆ దాన గుణం పిల్లలకి నేర్పించడం కోసం ఈ యాక్టివిటీ చేయిస్తున్నానండి. మరి బలిచక్రవర్తి దానం చేశాడు, కర్ణుడు దానం చేశాడు అని చెప్తే పిల్లలు ఈ చెవి నుండి విని ఈ చెవి నుంచి వదిలేస్తారండి. కానీ వాళ్ళకి దానం చేయడం, మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులో ఎంతో కొంత పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మనం దానం చేయాలి అని చిన్నతనంలో మనం గనక నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తప్పకుండా అవసరమైన వాళ్ళకి, పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందిస్తారండి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని పిల్లలతో చేయిస్తున్నాను అనమాట. ఏమో ఒక 100 మంది పిల్లలకి మనం నేర్పిస్తే అందులో ఒక్కరన్నా పెరిగి పెద్ద అయిన తర్వాత సోను సూద్ అంత గొప్పవాళ్ళు అవుతారు కదండి. సోను సూద్ గారి గురించి మనందరికీ తెలుసు కదండి. కరోనా సమయంలో ఆయన ఎంత సహాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమే అనమాట. వీళ్ళందరూ కూడా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయమ్మలండి. 14 మంది ఉన్నారు. కాబట్టి మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ తల ఒక 50 రూపాయలు తీసుకురమ్మని వాళ్ళ డబ్బులకి మా డబ్బులు కూడా కలిపి ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ కూరగాయలు, 1 సొరకాయ పిల్లలతోటి దానంగా ఇప్పించాలి అని నిర్ణయించుకుని వీటన్నిటినీ తెప్పించి ఆ పాఠ్య భాగం అంటే దానశీలము అనేటటువంటి పాఠంకి సంబంధించిన యాక్టివిటీ కింద ఈరోజు నేను పిల్లలతో ఈ దాన ధర్మాలు చేయించడం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి విషయాలు నేర్పాలండి. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళకి మోరల్ వాల్యూస్ అనేది తప్పనిసరిగా నేర్పించాలన్నమాట. నా చిన్ని పొచ్చకు శ్రీరామరక్ష అన్నట్లు ఉండకుండా మరి మనం సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచన పిల్లలకి కలిగించాలి. ఆ ఉద్దేశంతోనే పిల్లలకి దాన గుణం అనేది అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీని నేను ఈరోజు చేయిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా స్టూడెంట్స్ అందరినీ మీరందరూ కూడా తప్పనిసరిగా ఆశీర్వదించండి. అందరికీ నా పేరు శ్రావిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా 10వ తరగతి మొదటి పాఠం పేరు దానశీలము. దానశీలము పాఠంలో బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలను దానం చేసి గొప్ప దాతగా పేరు పొందాడు అని తెలుసుకున్నాము. అలాగే మన పాఠశాలలో ఉన్న 14 మంది ఆయమ్మలకు తలా ఒక 50 రూపాయలు కలెక్ట్ చేసి 5 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, కూరగాయలు దానం చేస్తున్నాము. ఇలా దానం చేయడం వల్ల వారి అవసరాలు తీరుతాయి. అలాగే మనకు పుణ్యం మరియు మంచి పేరు కూడా వస్తాయి. థ్యాంక్ యూ. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు శ్రావిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా 10వ తరగతి మొదటి పాఠం పేరు దానశీలము. నేను ఇప్పుడు దానశీలం యొక్క సారాంశం చెప్పబోతున్నాను. బలిచక్రవర్తి రాక్షసరాజు. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. విష్ణువు వామనుడి రూపంలో బలి వద్దకు వచ్చాడు. బలిని 3 అడుగుల నేలను దానంగా అడుగుతాడు. బలి సరే అంటాడు. శుక్రాచార్యుడు వామనుడిగా వచ్చిన వాడు విష్ణువు అని గ్రహిస్తాడు. 3 అడుగుల నేలను దానం చేస్తే 3 లోకాలను ఆక్రమిస్తాడు. తేలికగా పోడు అనుకుంటాడు. వలది దానము గీనము, ఈ కుబ్జుండు అలకింబోడు అంటూ బలికి హితబోధ చేస్తాడు. గురువుగా తన శిష్యుని మేలు కోరుతాడు. గురువుగారి మాటలకు బలి ఈ విధంగా పలుకుతాడు. అర్థం, కామం, జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇవ్వడం తనకున్న నియమం అని బలి పలుకుతాడు. మాట తప్పితే నియమం పోతుంది, పాపం వస్తుంది, అపకీర్తి వస్తుంది. మాట నిలుపుకుంటే పేరు వస్తుంది అని పలుకుతాడు. నరకం వచ్చిన వంశం నాశనమైన మాట తప్పనని, దానం చేసి తీరుతానని బలి పలుకుతాడు. పూర్వం రాజులు తాము చనిపోయేటప్పుడు తమ సంపదను కూడా వెంట తీసుకుపోలేకపోయారని బలి చెప్పాడు. దానం ధర్మం వలన మాత్రమే మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని పలికాడు. తన భార్య వింధ్యావళి నీరు తేగ బ్రహ్మపీఠం అంటూ వామనుడికి కాళ్ళు కడిగి ఆచమనం చెప్పి 3 అడుగుల నేలను దానం చేసి బలి గొప్పదాతగా పేరు పొందుతాడు. థ్యాంక్ యూ.
శుభోదయం. నా పేరు ముదస్సిర్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మన 10వ తరగతిలో మొదటి పాఠము దానశీలము. ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్న నీతి ఏమిటి అంటే, పూర్వంలో ఎంతో మంది రాజులు ఉండేవారు. వారు రాజ్యాలని పరిపాలించేవారు, సంపదలని సంపాదించేవారు, గర్వంతో విర్రవీగేవారు. కానీ వారు చనిపోయేటప్పుడు తమ సంపదను తీసుకొని పోలేకపోయారు. అందుకే బలిచక్రవర్తి సిరిపూట కట్టుకొని పోవం జాలిరే అని అన్నాడు. రాజ్యం సంపద శాశ్వతం కాదు. సంపదలను మనం అనుభవించాలి లేదా దానం చేయాలి. అనుభవిస్తే పేరు రాదు, కానీ దానం చేస్తే మంచి కీర్తిని ప్రతిష్టలు కలుగుతాయి. అందుకోసమే మనకు దానం చేసే అవకాశం వస్తే అది మనకున్న అదృష్టం అని భావించి మనం దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల మన పేరు భూమిపై ఉండిపోతుంది అని భావించి మనం దానం చేయాలి. ఈ నీతిని నేను దానశీలం పాఠం ద్వారా నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి నా తరపున ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు శశిల. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా మొదటి పాఠం పేరు దానశీలము. ఈ పాఠంలో భాగంగా మేము ఈ యాక్టివిటీ చేయబోతున్నాము. ముందుగా నేను మన మాస్టర్ చింతల నరేందర్ గారిని సరోజిని ఆయమ్మకు 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కూరగాయలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన హెచ్ఆర్డి విజయలక్ష్మి మ్యామ్ గారిని శ్రీలత ఆయమ్మకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆయమ్మకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రిన్సిపల్ అజిముద్దీన్ సార్ గారిని సమ్మక్క ఆయమ్మకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన వైస్ ప్రిన్సిపల్ రీటా మ్యామ్ గారిని అనుష ఆయమ్మకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన 10వ తరగతి స్టూడెంట్స్ ఐశ్వర్య, అంజుమ్, అరిబ, హర్షిత, రుక్న, మాహి, మనోజ్ఞ, కవిత ఆయమ్మకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
లిగ్మా లిగ్మా నివృత్తి శ్రావిక సిరిచందన స్నిగ్ధ అభిలాష్ అభినయ్ సాయి ఆదిత్య అంజు శోభ ఐదుగురిగా కోరుతున్నాను. నావిక ఇప్పుడు శ్రావ్య వర్షిత ఆఫీస్ దివన్ జగన్ సాయి చరణ్ సాయి పద్మ ఆయమ్మకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అసలు నాట పేరింగా జయరామ్ కళ్యాణ్ ముదస్సిర్ నవనీత్ నిఖిల్ రిషిక్ ఇషాక్ ఇర్ఫాన్ అమ్మాయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సుఫియాన్ త్రివేద్ వరుణ్ వివేక్ యశ్వంత్ కేయాక్షియ ఆరక్షయ హర్షద్ నిరంజన్ అరుణ ఆయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదే దాని పేరు నాట పేరు ఈజ్ ద బిహైండ్ యూరా సుఫియా యాక్సెస్ ఫెలో నాట పేరింగా జయరామ్ కళ్యాణ్ ముదస్సిర్ నవనీత్ నిఖిల్ రిషిక్ ఇషాక్ ఇర్ఫాన్ అన్నాయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. Espera, garbor आ रहा ఇప్పుడు సుఫియాన్ త్రివేద్ వరుణ్ వివేక్ యశ్వంత్ కేయాక్షియ ఆరక్షయ హర్షద్ నిరంజన్ అరుణ ఆయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
అదే దట్ ఫెలో నాట్ అపియరింగ్. Who is that behind you, Ra? Sufyan. ఇప్పుడు జ్ఞానప్రసన్న, కావ్య, మహర్షి, ప్రీతి, సహన, శ్లోక, వెన్నెల, జస్మిత, సాయి విష్ణు, సాయి వివేక్, సూరమ్మ ఆయమ్మకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్లోక. కావ్య. ఇప్పుడు వైష్ణవి, ఉత్తేశ్విని, అభినయ్, అభిషేక్, అఖిల్, అక్షిత్ సాయి, అన్వేష్, శేరురామ్, శ్రీ సాయి తేజ ఆయమ్మకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాడు చూస్తే ఫోటో ఇప్పుడు అశ్విక్, చరణ్ తేజ్, హేమంత్, మందీప్, ముబిన్, పవన్, విజేంద్ర ప్రసాద్, రుక్షిత్ రెడ్డి ఆంటాలు ఆయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మందీప్. ప్రియతం, రాకేష్, రిత్విక్, తనోజ్, శశివర్ధన్, శశికాంత్, శివమణి సూరమ్మ ఆయమ్మకి ఇవ్వవలసిందిగా, సరస్న ఆయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వర్షిత్, రామ్ చరణ్, దీక్ష, ప్రవస్తి, రజిత, రిషిత, వైష్ణవి, శాలిని శ్రీలత ఆయమ్మకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రిషిత. ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదములు.